నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం. కొంపల్లిలో సోలిస్ నేత్ర వైద్యశాలను ప్రారంభించిన మంత్రి నేత్ర సంబంధిత వ్యాధుల ఎడల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. కొంపల్లిలో సోలిస్ నేత్ర వైద్యశాల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆసుపత్రి శాఖను ప్రారంభించారు. శ్రీ తులసమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద ప్రజల అభ్యున్నతికి చేస్తున్న సేవలను విస్తరించాలని సూచించారు. సోలిస్ నేత్ర వైద్యశాల చైర్మన్ నందనంపాటి రామాంజనేయులు మాట్లాడుతూ నగరంలో సోలిస్ ఆసుపత్రి 4వ శాఖను కొంపల్లిలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక్కడ డయాబెటిక్, రెటినోపతి, కాంట్రాక్ట్, నీటి కాసులు, చిన్నపిల్లల్లో వచ్చే మయోపియా, నేత్ర సంబంధిత వ్యాధులకు అత్యాధునిక లేజర్ చికిత్సలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్, అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్, డీసీపీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేల అరకపూడి గాంధీ, కేపీ వివేకానంద, లక్ష్మారెడ్డి, గంటా సత్యనారాయణరావు, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, బేతి సుభాష్ రెడ్డి, మద్దాలి గిరిధర్రావు, మాజీ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి, నేతలు కొలను హనుమంతరెడ్డి, శ్రీశైలం యాదవ్, విహెచ్పి కేంద్ర కమిటీ సభ్యులు రాఘవులు, అమ్మ దేవస్థానం వ్యవస్థాపకులు సనపల శ్రావణ్ పాల్గొన్నారు. సదుపాయాన్ని ఇప్పించే బాధ్యతల వారు ఇంకా ముందుకెళ్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు ప్రభుత్వం కూడా ఓ పక్షాన నేత్రానికి సంబంధించి ఈరోజు ఐ హాస్పిటల్కి సంబంధించి మనకున్న సరోజినీదేవి ఐ హాస్పిటలే కానీ, ఎల్వి ప్రసాద్కి సంబంధించిన చారిటీ హాస్పిటలే కానీ, మరి మిగతా పుష్పగిరి స్వామి హాస్పిటల్తో పాటు ఇక్కడ కూడా మరి రామాంజనేయులు గారు వారి అందరు అన్నదమ్ములు కూడా చెప్పింది ఒకటే మాట, పేదవారికి అందుబాటులో ఈ ఐ కేర్ని తీసుకొస్తామని ఒక మంచి అభిప్రాయం చెప్పడం జరిగింది. పెద్ద ఎత్తున మరి వారు అనుకున్న ఒక మంచి ఉద్దేశాన్ని, ముందుకెళ్లే భావాన్ని, అదృష్టాన్ని ఆ భగవంతుడు వారు చేస్తూ ఉన్న మంచి కార్యక్రమాలు అనేక సందర్భాల్లో కోవిడ్ వచ్చినప్పుడు కానీ, లేకుంటే ధార్మికంగా కూడా అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్న వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తాం. రైతు భరోసా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో జిన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మహాధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కాదు, కోతల రేవంత్ రెడ్డి ఏం పథకానికైనా కోత పెడుతున్నాడు. రేవంత్ రెడ్డి పటాన్ చెరుపై పగబట్టడంలో అర్థం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రైతు భరోసా ఇస్తామంటూ పటాన్ చెరు, మేడ్చల్ వారికి ఇవ్వకపోవడం దారుణం. 2 లక్షల మందికి పైగా రైతులకు అన్యాయం చేస్తూ అర్హులైన వారికి పింఛన్ల కోత, అన్ని పథకాలలో కోతలు పెట్టి ఎగవేత చేసిన రేవంత్ రెడ్డిని విడిచేదే లేదు. టీఆర్ఎస్ హయాంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇచ్చాం. రేవంత్ రెడ్డి హయాంలో విద్యుత్ కోతలు తప్పటం లేదు. రైతు బంధు ఎగవేత దారుణం. రైతులకు బాకీ పడ్డ పైసలు ఇవ్వకపోతే స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఓట్ల రూపంలో వాతలు పెడతారు. రైతులకు రుణమాఫీ విషయంలో తీవ్ర అన్యాయం చేశారు. లగచర్ల గిరిజన రైతులకు బేడీలేసిండు, జైల్లో పెట్టిండు. మొన్న గద్వాల జిల్లా ధన్వాడలో ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల మా ప్రాణం దెబ్బతింటది, మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి, ఇథనాల్ ఫ్యాక్టరీ మాకు వద్దు అంటే ఆ పెద్ద ధన్వాడ రైతులకు బేడీలేసి జైల్లో పెట్టిండు రేవంత్ రెడ్డి. రైతులకు బేడీలేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది, రైతులను జైళ్లలో పెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది. ఇంతకు మించి రైతుల ఆత్మగౌరవాన్ని నువ్వు దెబ్బతీసినావు. దేశానికి అన్నం పెట్టే రైతు చేతులకు బేడీలేసిన రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్ర రైతులందరూ కలిసి గుణపాఠం చెప్పాలని చెప్పి నేను ఈరోజు కోరుతా ఉన్నా. ఏ రకంగా మనసు వచ్చింది? మా భూములు లాక్కోవద్దు అంటే లంబాడి రైతులకు బేడీలేస్తావా? మా భూములు లాక్కోవద్దంటే బీసీ రైతులకు పెద్ద ధన్వాడలో బేడీలేస్తావా? ఇదేనా రైతు రాజ్యం? ఇదేనా రైతులను ఉద్ధరించేది? ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం. రాష్ట్రంలో ఏం రాజ్యం నడుస్తుందంటే రైతు రాజ్యం అంటే రేవంత్ రెడ్డి. నాయన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో నడుస్తున్నది కేడీల రాజ్యం, బేడీల రాజ్యం నడుస్తుంది. రైతు రాజ్యం కేసీఆర్ జమాన్లో నడిచింది. అంతెందుకే సింపుల్ ఒక ముచ్చట చెప్తా. 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే జిన్నారం మండలంలో అరే ఎవరన్నా భూమి అమ్ముతారా అని మన చుట్టూ తిరిగి 2 కోట్లకి ఇస్తాం, 3 కోట్లు ఇస్తాం అన్నాడు. అరే ఇంట్లో బిడ్డ పెన్లు ఉన్నాయి తీసుకో అంటే వద్దుపో అని వాడంటుండు. కూడా నత్తుండ ఇటు మొఖాన ఒక్కడన్నా
ఇంట్లో ఏదైనా ఆపద పడ్డదో, బిడ్డ లగ్గం పెట్టుకున్నామో, దవాఖానలో పడ్డామో, పిల్లల చదువులకు పైసలు అవసరం ఉన్నాయో, ఓ 10 గుంటలు అమ్ముతారా అంటే ఎవడన్నా కొంటుండా? మరి దీన్ని బట్టి ఇప్పుడు రైతు పతార పెరిగిందా తగ్గిందా? కేసీఆర్ ఉన్నప్పుడేమో రోజు ఆకాశం దిక్కు చూసింది, అది రేవంత్ రెడ్డి రంగాన్ని భూమికి చూస్తుంది. అది డామ్ అన్నది రియల్ ఎస్టేట్ అన్నదా లేదా? అంటే రైతు పతారా ఖతం చేసిండి రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు పక్క, కరెంటు పక్క, రైతు బీమా పక్క, పండిన పంటంతా కొనేది పక్క. ఇది ఒక రైతుకు ఒక ధైర్యం, ఒక భరోసా ఉండే. రేవంత్ రెడ్డి వచ్చాక అంత ఆగమాగం, హైడ్రా గీడ్రా ఏందో కొత్త కొత్త కథలు పెట్టి కోతలు పెట్టే వరకు ధామ్ అన్నది. ఆగమ కాలేదా? ఏం ఉద్ధరించిన? నువ్వు చేసిన ఒక్క మంచి పని చెప్పు. రైతులకు బేడీ వేసుడు తప్ప, రైతులను జైల్లో పెట్టుడు తప్ప, రైతులకు కోతలు పెట్టుడు తప్ప నువ్వు చేసిన మంచి పని ఏంది మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఆయన అనుకుంటుండు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న రైతులకు 2 లక్షల మంది రైతులకు రైతు బంధు ఎగబెడితే ఏమైతుంది అనుకుంటుండు. బిడ్డ, ఈ 2 లక్షల మంది రైతులు వచ్చి రేపు ఔటర్ రింగ్ రోడ్డును మొత్తం బ్లాక్ చేస్తే నీ దిమ్మ తిరుగుతుంది, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. పటాన్ చెరువులో 22,000 మంది రైతులున్నాం. పోయి 22,000 మంది ఔటర్ రింగ్ రోడ్డు మీద కూర్చుంటే ఎంతమందిని అరెస్ట్ చేస్తాడు? ఏ జైలు పడుతుంది? నాకు ఇస్తావా ఇయ్యవా? 22,000 మందిని పోయి ఔటర్ రింగ్ రోడ్డు మీద వంట వార్పు పెట్టి నీ సంగతి ఏంటంటే దిబ్బకి దిగేస్తాడు. అదికి రాడా? రంగారెడ్డి వాళ్ళు బయలుదేరా మన సోపతికి? మేడ్చల్ల సబితక్క బయలుదేరదా మన సోపతికి? మల్లారెడ్డి వెళ్ళడా మన సోపతికి? వెళ్తాడా? అందరం వెళ్ళి కూర్చున్నాక దెబ్బకి దిగుతాడా? దిగడా? మిస్టర్ రేవంత్ రెడ్డి, రైతులు మరి బయలుదేరక ముందే ఈ 2 లక్షల మంది రైతులకు వెంటనే రైతు బంధు వేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అందువల్ల రైతు సోదరులారా, మనం జాగ్రత్తగా ఈ పోరాటాన్ని ఇంకా ముమ్మరం చేద్దాం. ఇవాళ ప్రారంభం మాత్రమే. 2 అయితే ఎగనే పెట్టినావు, ఈ ఇచ్చేది కూడా ఇవ్వవా మాకు? అందరికీ 2 ఎగబెట్టినావు. ఇప్పుడు ఇచ్చేదన్నా ఈ వీళ్ళకు కూడా ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈయన ఇంకోటి ఏందో అర్థం కాదు మన మెదక్ జిల్లా మీద. మొన్న మా మాణిక్రావు సాబు దగ్గరికి సంగారెడ్డి ముత్తంగి టోల్గేట్ వద్ద హర్యానా నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పటాన్ చెరువు ఎక్సైజ్ అధికారులు పెద్ద మొత్తంలో పట్టుకున్నారు. పట్టుబడిన మద్యం విదేశీ మద్యమా, నకిలీ మద్యమా అనేది తెలుసుకునేందుకు కెమికల్ నాన్ సైన్స్ ల్యాబ్కు పంపి తేల్చనున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణ పరిధిలోని ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా వెళ్తున్న కారును తనిఖీ చేయగా భారీ మొత్తంలో మద్యం పట్టుకున్నారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ హరికిషన్ మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించారు. నవీన్ కుమార్, పాట్లవత్, ఈటీఆర్ నాయక్ మహేంద్ర XUV 500 వాహనం బీదర్ నుంచి వస్తుండగా ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేపట్టగా మద్యం బాటిళ్లు, కాట్లను పట్టుకున్నారు. ఇక హర్యానా నుంచి తెస్తున్న 34 కాటలలో 408 బాటల మధ్య ఒక వాహనం స్వాధీనం చేసుకొని 2 అదుపులోకి తీసుకున్నారు. ఆ రూట్ వాచ్లో భాగంగా ఒక వెహికల్ మనకి అంటే బీదర్ హైవే మీద నుంచి మనకు లోపల రావడం జరిగింది. ఒక టాటా సుమో అనుమానాస్పదంగా మన సిబ్బంది ఆపడానికి ట్రై చేయగా తప్పించుకోవడానికి ట్రై చేశారు. ఇమీడియట్గా మా వాళ్ళు టాటా సుమోని అడ్డం పెట్టి ఆ వెహికల్ని ఆపడం జరిగింది. ఆపడం జరిగిన తర్వాత SUV 500 మహేంద్రగా దాన్ని చూసుకొని దాన్ని ఆపడం జరిగిన తర్వాత ఆ వెహికల్లో ఏముందని చెక్ చేయగా అందులో 2 పర్సన్స్, వాహనంలో 2 పర్సన్స్ ఉన్నారు. వారు ఒకరు పాత్లావత్ టీకే నాయక్ సన్ ఆఫ్ సేరియా, దేవునిగుట్ట తండ, పెద్దరవల్లి, బాలనగర్ మండల్, మహబూబ్నగర్ జిల్లా. ఇంకోతను సామర నవీన్ కుమార్ సన్ ఆఫ్ మల్లయ్య, ఇతను తెల్కపల్లి నివాసి. వీరు ఎక్కడి నుంచి వస్తున్నారని అడగగా మేము హర్యానా నుంచి వస్తున్నామని తెలిపారు. తర్వాత వెహికల్ ఏముందనగా కొంచెం తడుబాటు పడ్డాగా వెనక డిక్కీలో పోయి చెక్ చేయగా మనకి కొన్ని కాటన్లు అనుమానాస్పదంగా కనిపించాయి. అనుమానాస్పదంగా కనిపించేసరికి ఆ కాటన్లు ఏమున్నాయని చూడగా అందులో మద్యం బాటిల్ ఉన్నాయి. ఆ మద్యం బాటిల్ ఎలాంటి మనకు జనరల్గా ఏంటంటే మన తెలంగాణకు సంబంధించిన లిక్కర్ మీద మన ఫర్ సేల్ ఓన్లీ తెలంగాణ అని ఒకటి MRP రేటు ప్లస్ హాలోగ్రామ్తో సహా బాటిల్ మీద ఫిక్స్ అయి ఉంటాయి. ఈ బాటిల్ మీద ఏంటంటే ఆ బ్రాండ్ నేమ్ తప్ప, బ్రాండ్ మ్యానుఫ్యాక్చర్ రేట్ తప్ప, అండ్ ఇది ఇంపోర్టెడ్ బై కంపెనీ అంటే మనకు బ్లాక్ లేబుల్, రెడ్ లేబుల్ అయితేనేమో డయాజో కంపెనీ బెంగళూరు, శివాస్ రేగులు అయితే
మనకి సెల్లు రికార్డు ఢిల్లీ తెప్పించినట్టు తప్ప వాటి మీద ఎలాంటి అధికార లేబుల్స్ కానీ ఎలాంటివి లేవు. అంటే మీరు ఎక్కడ చేస్తున్నారన్నారు కదా, తర్వాత మేము హర్యానా నుంచి చేసుకుంటున్నాము అని చెప్పారు. వాటిని తర్వాత మా స్టాఫ్ చాలా క్షుణ్ణంగా పరిశీలించక వాటి మీద ఎలాంటి మన తెలంగాణ రాష్ట్రం సంబంధించిన లేబుల్స్ కానీ హాలోగ్రామ్స్ కానీ ఏమి లేవు అని నిర్ధారించుకున్న తర్వాత ఆ ఇద్దరు పర్సన్స్ని అక్కడే అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేయగా ఇది ముఖ్యంగా ఈ టీక్యా మరియు నవీన్ కుమారు, కాట్రావత్ రవీందర్ ఇతను గతంలో అప్పాయిపల్లి గ్రామము లింగాల మండల్ మనకు తెలకపల్లి స్టేషన్ పరిధిలో అంటే నాగర్పల్లి కర్నూలు జిల్లా పరిధిలో ఉంటుంది. అతని ఆదేశాల మేరకు ఈ నవీన్ కుమారు మరియు టీక్యా లిక్కర్ని హర్యానా నుంచి 5,70,000 చెల్లించి దాదాపుగా 34 కార్టన్ల విదేశీ మద్యం, ఇందులో రెడ్ లేబుల్ 18 పెట్టెలు, బ్లాక్ లేబుల్ 13 పెట్టెలు, జెన్సన్ 1 పెట్టె, శివా శ్రీగల్ 2 పెట్టెలు ఈ మద్యము వాళ్ళు తీసుకోవడం జరిగింది. రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్లో స్క్రాప్ కటింగ్ మిషన్లో ప్రమాదవశాత్తు ఇరుక్కుపోయి కార్మికుడు రాజు మృతి. యూపీకి చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు. స్క్రాప్ మిషన్లో పడి నుజ్జు అయిన రాజు మృతదేహం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు. మృతదేహాన్ని తీసే ప్రయత్నంలో ఉన్న స్క్రాప్ యాజమాన్యం. కొంపల్లిలో డమ్మీ గన్తో బెదిరించిన దొంగలను పట్టుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కొంపల్లిలో కిరాణా షాప్ ఓనర్ను డమ్మీ గన్తో బెదిరించి 4 లక్షల నగదును దోపిడీ చేసుకున్న కేసును పేట్ బషీరాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ నెల 11వ తేదీన రాత్రి 10:30 షాప్ మూస్తున్న సమయంలో దోపిడీ జరిగింది. షాప్ యజమాని సాయిబాబా రోజు వచ్చే కలెక్షన్ డబ్బులు రోజు తీసుకెళ్లటానికి గ్రహించిన దుండగులు పథకం ప్రకారం దోపిడీ చేయాలని పథకం వేశారు. జల్సాలకు అలవాటు పడ్డ యువకులు ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దోపిడీకి ముందు రెక్కి నిర్వహించారు. రాత్రి సమయంలో 4 నిందితులు బైక్స్ పై వచ్చి కిరాణా షాప్ ఓనర్ చేతిలో నుండి క్యాష్ బ్యాగ్ను లాక్కున్నారు. అదే సమయంలో షాప్లో పనిచేసిన కుర్రాడు అడ్డగించగా ఆ కుర్రాడిని తోసివేసి దుండగుడు మిగతా వారితో కలిసి పారిపోయారు. షాప్ ఓనర్ సాయిబాబా పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు ప్రత్యేక టీములుగా ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా రాజస్థాన్కు చెందిన ముఠా గుర్తించి 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 11వ తారీఖున రాత్రి 10:36 సమయంలో కొంపల్లిలో సాయిబాబా అనే వ్యక్తి కిరాణా షాప్ బంద్ చేసుకొని ఇంటికి పోదాం అనుకున్న సమయంలో ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకొని వచ్చి ఆయన్ను ఒక బొమ్మ పిస్టల్ లాంటిది చూపించి బెదిరించి బ్యాగ్ లాక్కొని వెళ్ళిపోయాడు. ఇమ్మీడియట్లీ మాకు డైలెంటెడ్ కాల్ వచ్చింది. ఇమ్మీడియట్లీ ఆఫీసర్లు మా డీసీపీ సార్తో సహా కోటిరెడ్డి సార్ డీసీపీ సార్తో సహా అందరం విజిట్ చేశాము. అక్కడ 4 లక్షల రూపాయలు క్యాష్ బలవంతంగా లాక్కొని పోయినారు బ్యాగ్తో సహా అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ పైన డీసీపీ గారు 4 ఇన్స్పెక్టర్లతో ఒక స్పెషల్ టీం ఫామ్ చేశారు. ఎస్ఓటీ వాళ్ళు, క్రైము, సిసిఎస్, లోకల్ పోలీసులు అందరితో ఫామ్ చేసి వర్కౌట్ చేయడం స్టార్ట్ అయింది. దగ్గరలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు
టెక్నికల్ సపోర్టు అవన్నీ చూసుకుంటూ పోతే వీళ్ళు దగ్గరలో ఒక కిరాణా షాప్లో ఒక ఫోటో వచ్చింది. ఆ ఫోటో ఆధారంగా వర్కౌట్ చేసుకుంటూ పోతే 4 నేరస్తులు దొరికారు. ఈ 4 నేరస్తులు రాజస్థాన్కు సంబంధించిన వాళ్ళు. వీళ్ళల్లో ఒకరు మహేందర్ ఖాన్, ఇతను రాజస్థాన్ జాలూర్ డిస్టిక్ నుంచి వచ్చాడు. ఈయన హైదరాబాదులో కిరాణా షాపుల దగ్గర మెటీరియల్ సప్లై చేసుకుంటూ ఉంటారు. ఇతను రాజస్థాన్ నుంచి రాహుల్ ఖాన్, రుస్తుమ్ ఖాన్ అనే ఫ్రెండ్స్ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇతనితో పాటు పనిచేయించేవాడు. వీళ్లకు ఈ కిరాణా సప్లై చేసే సమయంలో దీపక్ అశోక్ పవార్ అనే వ్యక్తి పరిచయమైనాడు. ఈ 4 గత 2 సంవత్సరాల నుంచి ఒకరికొకరు ఫ్రెండ్షిప్గా ఉంటూ వీళ్ళు ఏదైనా పెద్ద నేరం చేసి ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో మాట్లాడుకున్నారు. ఈ మహేందర్ ఖాన్ సాయిబాబా అనే ఇతన్ని టార్గెట్ పెట్టుకున్నారు. ఈయన ప్రతిరోజు రాత్రి 10:30కు వచ్చిన కిరాణా షాపులో వచ్చిన డబ్బులన్నీ తీసుకొని పోతాడు. మనం ఆయన ఈజీగా టార్గెట్ చేయొచ్చని బ్రీఫ్ చేశాడు. ఆ విధంగా 4 2 మోటార్ సైకిళ్ళ పైన వచ్చారు. 2 ముందు వెయిటింగ్లో ఉండగా ఒకతను మోటార్ సైకిల్ ఆన్లో పెట్టుకున్నాడు. ఎప్పుడైతే ఈయన బ్యాగు టేబుల్ పైన పెట్టి లైట్లు ఆఫ్ చేస్తున్నాడో రెడీ అయినాడన్న ఉద్దేశంతో వచ్చి పిస్తల్ లాంటిది చూపించి బెదిరించి తీసుకొని పారిపోయాడు. అదే సమయంలో వాళ్ళ వర్కర్ పర్వేష్ అనే వ్యక్తి నడుము పట్టుకొని అతని ఫింగర్ ప్రింట్స్ అన్నీ వెరిఫై చేశాము. ఇప్పటి వరకు పాత కేసులు ఏమి లేవు. ఇప్పుడు 71,180 రూపాయలు రికవరీ అయింది. 4 మొబైల్ ఫోన్స్, ఒక లైటర్ పిస్టల్, 2 యాక్టివా బైకులు రికవరీ అయినాయి. ఈ దొంగతనం చేసిన డబ్బులతోనే ఒక సెల్ ఫోన్ కొన్నారు. వీళ్ళు ఇంకా కొన్ని వస్తువులు కొన్నారు. పోలీస్ కస్టడీకి తీసుకొని ఇవి ఏమేమి కొన్నారనేది రికవర్ చేస్తాం. ఈ పిస్తల్ ఎక్కడి నుంచి వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు? ఈ పిస్తలు రాహుల్ ఖాన్ అనే వ్యక్తి ఆగ్రాలో కొని దగ్గర పెట్టుకున్నాడు. అది మహేందర్ ఖాన్కి ఇచ్చాడు. దీనికి మొత్తం ప్లాన్ చేసింది మహేందర్ ఖాన్. ఈ మహేందర్ ఖాన్ జాలూర్ డిస్టిక్, రాజస్థాన్ డిస్టిక్, హైదరాబాద్లో షాపూర్లో ఉంటాడు. ఉండి కిరాణా షాపులకు టీ పొడి, సిగరెట్లు ఇవి సప్లై చేస్తూ ఉంటాడు. అట్లా కిరాణా షాపుల్లో ఏం జరుగుతూ ఉంది అనేది నాకు మంచి ఐడియా ఉంది. ఈ కిరాణా షాప్కి ఇంతకుముందు ఈయన సప్లై చేశాడు సార్? ఈయన రెగ్యులర్గా కిరాణా షాప్కు సప్లై చేస్తాడు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ కుర్ర గోపి యాదవ్ ఆధ్వర్యంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం నరేష్ రెడ్డి అధ్యక్షతను నిర్వహించిన మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. వికలాంగులకు రిజర్వేషన్ కల్పించకుండా, వికలాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు వెళితే గరిడేపల్లి గడ్డ నుంచే కాంగ్రెస్ పార్టీని అంతం చేసేలా ఉద్యమిస్తామన్నారు. మండల మహిళా అధ్యక్షులైనటువంటి నాగమణి గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకత్వాలందరికీ కూడా రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు ప్రకటనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మా వికలాంగుల జాతి పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి పక్షాన ఈ గరిడేపల్లి మండల వేదిక నుంచి ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఈ రాష్ట్రంలో మరి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా యొక్క విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు జనాభా దామాషా ప్రకారం గనక రాజకీయ రిజర్వేషన్ కల్పించకుంటే మరి రేవంత్ రెడ్డి పార్టీ అనేటువంటి కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేసే విధంగా ఈ గరిడేపల్లి గడ్డ మీద నుంచే మా యొక్క ఉద్యమ కార్యాచరణను కూడా రూపొందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి వికలాంగులకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్క హామీని కూడా ఈ ఏడాదిన్నర పాలనలో నెరవేర్చకుండా వికలాంగుల సమాజం పట్ల ప్రవర్తిస్తున్న వివక్షను ఇప్పటికైనా మానుకొని ఈ రాష్ట్రంలో వికలాంగులకు ఇస్తున్నటువంటి 6,000 రూపాయల పింఛన్ను తక్షణమే ఇవ్వాలి. అదేవిధంగా రాష్ట్రంలో వికలాంగుల మీద దాడులు పెరిగిపోతున్నాయి. వికలాంగుల సమాజం పట్ల ఇష్టం వచ్చినట్టు మరి దాడులు పెరిగిపోతున్నాయి. కాబట్టి ఆ దాడులు, అత్యాచారాలను అరికట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని కూడా సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొందో
మేము వికలాంగులకు కూడా అధికారంలోకి వస్తే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని అయితే హామీ ఇచ్చిందో హామీని కూడా నెరవేర్చి వికలాంగులందరికీ కూడా ఆర్టీసీలో 100% రాయితీతోని తక్షణమే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని చెప్పేసి రాష్ట్రంలో వికలాంగుల విద్యార్థులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను రాష్ట్రంలో భర్తీ చేసి వికలాంగుల విద్యార్థులకు అండగా నిలబడాలి. అదేవిధంగా ఈ మధ్యన గొప్పలు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి ముత్తిరెడ్డి ఈరయ్య గారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఏదంటే మేము 3 వీలర్ వెహికల్స్, ఆ వెహికల్స్, ఈ వెహికల్స్ ఇస్తున్నాం, మీరు జీవోలు ఇచ్చారు కానీ ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అర్హులైనటువంటి వికలాంగులందరూ కూడా ఇవ్వాల్సింది. ఎందుకంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అట్టడుగు నుండి దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి సామాజిక వర్గం వికలాంగుల సామాజిక వర్గం కాబట్టి మీరు ఏదైతే ఆన్లైన్ చేసుకుంటారో ఆన్లైన్ చేసుకున్న ప్రతి వికలాంగునికి వారికి అవసరమైనటువంటి పరికరాలు అందించవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. గడువు పెంచడం చెప్పేసి గొప్పలు చెప్పుకుని గడువు పెంచడంతో పాటు దరఖాస్తు చేసుకున్న ప్రతి వికలాంగుని కూడా పరికరం అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి కృషి చేయాలని చెప్పేసి మా భారత వికలాంగుల హక్కుల ప్రొటెక్షన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఇటీవల కాలంలో తమిళనాడు రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖ రాసిండు. ఆ లేఖ రాయక ముందు కూడా మేము పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిస్తే కూడా మీరు అడుగుతున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి అంశం మా కాంగ్రెస్ పార్టీ కూడా ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది, మీకు 100% పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ ఇస్తాం. ఆ రిజర్వేషన్ సంబంధించి నేను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖ రాస్తున్నానని చెప్పేసి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పి రోజులు గడుస్తుంది. మరి ముఖ్యమంత్రి గారికి మహేష్ కుమార్ గౌడ్ గారు రాసిన లేఖ ఏమైంది? అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తమిళనాడు రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రాసినటువంటి లేఖకు సమాధానం ఏం చెప్తారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పి తక్షణమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తమిళనాడు పిసిసి అధ్యక్షుడు రాసిన లేఖ మీద స్పందించి వారి విజ్ఞప్తి మేరకైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో తమిళనాడులో ఏ విధంగా అయితే వికలాంగులకు పంచాయతీ మున్సిపల్లో రిజర్వేషన్ ఇచ్చారో అదే కోణంలో తెలంగాణలో ఉన్నటువంటి వికలాంగులు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ పంచాయతీ ఎన్నికల్లో కనుక రిజర్వేషన్ కల్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రాకుంటే మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అంతం చేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వికలాంగుల ఐక్యత కల్పించాలి. పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి. వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో శ్రీ భద్రకాళి దేవస్థాన నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ హాజరయ్యారు. కుటుంబము ఈ గుడికి అంకితమైనటువంటి కుటుంబం వారు. మరి భక్తులందరూ కూడా ధర్మకర్తలందరూ కూడా ఒక క్రమశిక్షణగా ఎందుకంటే ఒక జిల్లా కాదు ఇక్కడ అమ్మవారి, దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి అమ్మవారిని మనము సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరునిపై ఒక ధర్మకర్తలదే వారిదే అనేది కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యత. ఎందుకంటే ఇంకొక సంవత్సరం లోపట ఇవాళకే 10,000 మంది ప్రతిరోజు దర్శనానికి వస్తున్నారంటే అది చిన్న విషయం కాదు. మరి ఇంకొక సంవత్సర కాలంలో అమ్మవారి చెరువు కానివ్వండి, మాడ వీధులు కానివ్వండి, ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత రాష్ట్రంలోనే భద్రకాళి అమ్మవారికి ఒక ఇంకా ప్రత్యేక స్థానంలో మనం ఉండబోతున్నాం. దాని మీద మేము పూర్తి శ్రద్ధతోటి ఎక్కడ ఎంతటి ఒత్తిడులున్నా ఎక్కడ లొంగకుండా వాటి మీదనే కాన్సన్ట్రేట్ చేసుకుంటూ మేము ఒక నిష్టగా పోవాలనుకుంటున్నాం. మరియు ధర్మకర్తలకు ప్రత్యేకంగా సూచన, ఎక్కడ ఏ చిన్నది కూడా కాకుండా మన ఇంట్లో పండుగ, మన ఇంట్లో కార్యక్రమం అనే విధంగా మనము వ్యవహరించటం. చిన్న చిన్న వాటి కాడ ఎక్కడ కూడా బయటికి పోతే మీడియాల వాళ్ళ ముందు వాటి ముందు ఇటు పోతే మనకు దేవాలయానికి మచ్చ వచ్చే ప్రమాదం ఉంటుంది. చిన్న చిన్న దర్శనాలప్పుడు కానీ ఇంకెప్పుడు కానీ మన బంధువులనో దోస్తులనో ఇంకెవరో వచ్చినప్పుడు మనం చేసేటప్పుడు చేయించుకోవాలి కాదనట్లే. కానీ ఇగోలకు పోకుండా కొన్ని సందర్భాలలో హెవీ రష్ ఉంటుంది, లైన్లు రోడ్ల మీద నిల్చున్నప్పుడు వాటి మీద మీరే ముఖ్య పాత్ర వహించవలసిన బాధ్యత ఉంటుంది అప్పుడు అనేది. ఎందుకంటే ఎన్నో రోజులకి చూస్తున్నాం, రేపు ఇంకా 4 రోజులు పోతే బయట ట్రాఫిక్ కానీ రోడ్ వైండింగ్ కానీ వీటన్నిటికి కూడా ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించినప్పుడు కానీ ఇంకా వేట్లలో కానీ ధర్మకర్తలు మీరు శేషయ్య గారిని కానివ్వండి, కమిటీ సభ్యులను కానివ్వండి, వీళ్ళందరినీ ఫాలో అయితే నిష్ఠగా అమ్మవారు ఎప్పుడూ ప్రశాంతంగా హనుమకొండ జిల్లాని సుఖ సంతోషాలు ఆరోగ్యాలతో ఉంచుతారని చెప్పి మనవి చేస్తూ మీ అందరికి కూడా మరోసారి
నూతన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు పూర్తి. బయటకు వస్తున్న సందర్భంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కోసం భారీగా చేరుకున్న కార్యకర్తలు కౌశిక్ రెడ్డిని చూసి బోరున విలపిస్తూ సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు వారి మధ్య నుండి తప్పించి వాహనం ద్వారా ఖాజీపేట రైల్వే కోర్టుకు తరలింపు. వివిధ శాఖలలో ఉన్న ఎస్సీ ఎస్టీ పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయంలో నేడు సమీక్ష సమావేశం జరిగింది. ముందుగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పోలీస్ శాఖ వారిచే గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల సమస్యల పట్ల అధికారులు మానవతా దృక్పథంతో పనిచేసి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. మానవ సేవయే మాధవ సేవగా ఆత్మగౌరవంతో పనిచేయాలన్నారు. వివిధ శాఖలకు కేటాయించిన వాటాలకు అనుగుణంగా నిధులు ఖర్చు చేయాలని అధికారులకు సూచించారు. కుల ధృవీకరణ పత్రాలు తదితర జారీ చేసే విషయంలో అలసత్వం వహించరాదన్నారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి జూలై మాసం నుండి కార్యాచరణ రూపొందించుకుని ప్రతి నెల చివరి శనివారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించి తహసీల్దార్ పోలీసు అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్కు సూచించారు. జిల్లాలోని సమస్యలను తెలుసుకునేందుకు వీలుగా 3 మాసాలకు ఒకసారి డీవీఎంసీ సమావేశాలు నిర్వహించి సంబంధిత శాఖల అధికారులు పాల్గొని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన తెలిపారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి కేసులు తదితర సంబంధించిన కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు. ఎస్సీ ఎస్టీలకు సరైన న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కార్పొరేషన్ల ద్వారా వచ్చే పథకాలు అర్హులైన పేదలకు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు. పదోన్నతుల్లో ఎస్సీ ఎస్టీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఆర్ఓఆర్ పాటించుకుంటే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖలలో ఉన్న ఎస్సీ ఎస్టీకి సంబంధించిన పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపడం జరిగిందని కమిషన్కు తెలిపారు. కమిషన్ చెప్పిన సూచనలు సలహాలు తూచా తప్పకుండా పాటిస్తామన్నారు. సోషల్ మినిస్టర్ గారు కాపాడబోతున్నా 9/5 రావాలని లేదు సార్ తప్పకుండా. దేవుడి మీద మేము అనుకున్నాం 32 జిల్లాలు పూర్తి చేసుకున్నాం. మా సెంటిమెంట్ మా కలెక్టర్ అప్లై తీసుకున్నాము. 32 జిల్లాలు 32 అయిన తర్వాత శనివారం రావాలి. శనివారం అంటే మీకు లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు ఉంటాయి. తప్పకుండా దర్శనం చేసుకొని మీరు రివ్యూ చేయాలని చెప్పి అక్కడ దయచేసి దేవుడి సెంటిమెంట్ మేము క్యాన్ చేసుకోలేము. ఎట్లా చేసిన 2 గంటల కష్టం మీకు ఆపరేషన్ చెప్పినాం. తప్పకుండా రావాలి. ఇక్కడ లంచ్ చేయాలని చెప్పి కూడా మాకు ఇబ్బంది పెట్టిన లంచ్ చేయలేదు సార్ అని చెప్పి చెప్పినాం. డైలీ ఇప్పుడు మంత్రి గారి దగ్గరికి వాళ్ళు సరాసరిగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అబ్దుల్ గారి దగ్గరికి ఎక్కడ శాఖ వాళ్ళు సెక్రటరీ ఇంకా కానీ అందుకే మేము సార్ ఇంపార్టెంట్ లాగా చేసాం. మళ్ళీ వచ్చినాం తప్పకుండా అన్ని శాఖలతో సమగ్రంగా మనం తీసుకుంటాం. నేను ఒకటే కోరుతాం ఏంటంటే నేను ఎస్సీ కమిషన్ అయిన తర్వాత అందరు కార్యక్రమం తీసుకుని రాష్ట్రం ఏమంటే
ప్రభుత్వం ఎందుకు నిలిపివేసిందో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. సిపిఐ పార్టీ మంచిర్యాల జిల్లా 4వ మహాసభ సందర్భంగా మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై ఘాటుగా స్పందించారు. దేశంలో కమ్యూనిస్టులు, ముస్లింలు, క్రైస్తవులు లేకుండా చేయాలని బీజేపీ పార్టీ పనిచేస్తుందని విమర్శించారు. ఆపరేషన్ సింధూర్ను బీజేపీ ప్రభుత్వం ఎందుకు నిలిపివేసిందో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలి. శాంతి చర్చలు జరపడానికి అవకాశం ఇవ్వకుండా మావోయిస్టులను చంపుతున్నారని ఆరోపించారు. మావోయిస్టు అగ్రనేతలు మరో 11 మందిని చంపేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పనిచేసి మావోయిస్టుల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంకు సంబంధించిన ఇంజనీర్ల వద్ద 100 కోట్ల అక్రమ ఆస్తులు దొరికాయంటే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎంత అవినీతి జరిగిందో అర్థమవుతుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో విచారణ. 25వ మహాసభ రేపు చండీగఢ్లో భారత జాతీయ మహాసభ జరుగుతుంది. దానికి ముందు సెప్టెంబర్లో, దానికి ముందు ఆగస్టులో రాష్ట్ర మహాసభలో 4వ తెలంగాణ రాష్ట్ర మహాసభ మేడ్చల్లో జరుగుతుంది. దానికి ముందు ఈ జిల్లా మహాసభలు, ఆ క్రమంలో మన కొత్త జిల్లా అయినటువంటి మంచిర్యాల జిల్లా మహాసభలు ఇవాళ జరుగుతుంది. ఇవాళ పాలక పార్టీ అయినటువంటి బీజేపీ ఆనాడు కమ్యూనిస్టులను అనడానికి అప్పుడు బ్రిటిష్ వాడు ఎలా ప్రయత్నం చేశాడో, మొదట్లో ఉరికంబాలు ఎక్కించడం, ఆ తర్వాత పాలక పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజుల్లో అదే ప్రయత్నం చేసింది. వాటన్నిటికంటే ఎక్కువగా ఇవాళ బీజేపీ ఇప్పుడు కూడా తన భావజాలానికి అనుగుణంగా కమ్యూనిస్ట్ అనేవాళ్ళు ఒక్కడు కూడా ఉండకూడదనే లక్ష్యంతో ఇవాళ ముందుకెళ్తా ఉంది. దానిలో భాగమే ఇవాళ నక్సలైట్ సోదరుని, మావోయిస్ట్ సోదరుని చంపడం అని. అందులో వాళ్ళ భావజాలం ఏమిటంటే వాళ్ళు ఓపికగా చెప్తారు, యజ్ఞవాద సిద్ధాంతం. వాళ్ళకి వ్యతిరేకం ముస్లింలు, క్రిస్టియన్స్, కమ్యూనిస్టులు, వీళ్ళ ముగ్గురు ఉండకూడదు అనేది వాళ్ళ భావజాలం. ఓకే, మీ భావజాలం వేరు, కానీ మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవుల్లోకి వచ్చారు. అక్కడ చివరికి శాంతి చర్చల కోసం మేము మాట్లాడతాం, శాంతి కోసం, దానికి కూడా శాంతి చర్చల సంఘాలు ఏర్పడ్డాయి. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీయే, సిపిఐఏ మొదటిసారిగా ఈ ఆపరేషన్ కగారు వ్యతిరేకంగా అందరూ కలిపి ఈ సమావేశాలు, సెమినార్లు పెట్టారు. ఆ క్రమంలోనే వాళ్ళకు కూడా మార్పు, శాంతి చర్చలకు సిద్ధపడే విధంగా వాళ్ళని ఆలోచనలో మార్పు తీసుకురావడంలో అందరి పాత్ర కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మా ఖమ్మం జిల్లా, ఛత్తీస్గఢ్ అడవులు, ఖమ్మం జిల్లా భద్రాచలం ప్రాంతం సరిహద్దుల్లో ఉంటాయి. వీళ్ళు కూడా కలుస్తున్నారు. అక్కడ జాయింట్ ఆపరేషన్ కగార్ పేరులో జాయింట్ ఆపరేషన్ విత్ తెలంగాణ పోలీస్, దాన్ని కూడా మేము ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ సీరియస్గా తీసుకోవాలి. ఈ బలకచర్లకు సంబంధించి అది 3000 టీఎంసీలు గోదావరిలో వృధాగా కలుస్తున్నాయి. ఇది పాయింట్. దాని నుంచి మేము ప్రాజెక్ట్ కట్టుకుంటాం అని చంద్రబాబు చెప్తున్నారు. ఇప్పుడు ఈ కాళేశ్వరం కమ్యూనిస్టు భావజాలం ఉన్న మావోయిస్టులు తమతో కలిసి రావాలని కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. మంచిర్యాల జిల్లా 4వ మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని హాట్ కామెంట్స్ చేశారు. కేంద్రంలోని బీజేపీ పార్టీకి ఎర్రజెండాను చూస్తే భయపడుతుందని ఘాటుగా విమర్శించారు. ప్రశ్నించే మావోయిస్టులను చంపడం దారుణమన్నారు. భూమి కోసం, భుక్తి కోసం పోరాటం చేస్తున్న మావోయిస్టులను చంపడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఆపరేషన్ కగార్ను ఆపకపోతే హిట్లర్కు పట్టిన గతే బీజేపీ పాలకులకు పడుతుందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వాన్ని, పోలీసులను హెచ్చరిస్తున్న మావోయిస్టుల ఏరివేతను బేషరతుగా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కమ్యూనిస్టు భావజాలం ఉన్న మావోయిస్టుల అరణ్యం వీడి మాతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. వామపక్షవాదులందరూ ఒక్కతాటిపైకి వస్తే బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతాం. ఢిల్లీలోని ఎర్రకోటపై ఎర్రజెండాను ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ మనువాదులు మతం, కులం పేరుతో ప్రజలను విభజించి పాలిస్తున్నారని విమర్శించారు. నక్సలైట్ సోదరులకి
మన నుంచి ఒకవైపేమో కేంద్రానికి, కేంద్ర ప్రభుత్వానికి, పోలీస్ యంత్రాంగానికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాం, స్ట్రాంగ్ హెచ్చరిక చేస్తున్నాం. మీరు ఈ విధమైనటువంటి అరాచకాలకు పాల్పడితే ఆనాడు హిట్లర్ బంకర్లో దాక్కున్న ఎలా మసి అయిపోయాడో ఆ గతి మీకు పడుతుంది. ఒక మావోయిస్టుల మీద కాదు, మీరు మావోయిస్టులను చంపడం ద్వారా ప్రశ్నించే వాడిని చంపాలనే ఆలోచన ఇది. వరవర్రావుని లోపల పెడతారు, సాయిబాబుని లోపల పెడతారు, కుంటివాడిని, నడవలేని వాళ్ళని, 90 ఏళ్ళ ముసలి వాళ్ళని లోపల పెడతారు. ప్రశ్నించేటువంటి వాళ్ళందరినీ అర్బన్ నక్సలైట్ ముద్ర వేస్తున్నారు. అర్బన్ అంటే ప్రశ్న అంటే మీకు భయం, ఎర్రజెండా అంటే మీకు భయం, ఎర్రజెండా కప్పుకునేవాడంటే భయం, ఎర్రజెండా కప్పుకుని మరణించిన శవాన్ని చూస్తే కూడా మీకు భయం, ఎర్రజెండా కప్పుకున్న శవాన్ని చూస్తే కూడా మీకు భయం. అందువలన వాళ్ళు తక్షణం ప్రజాస్వామిక పద్ధతుల్లో రావాలని వాళ్ళకి వార్నింగ్ ఇద్దాం. మరోవైపు మన తమ్ముళ్ళని కోరుతున్నాను, మీరు కలిసి రండి, వృధా త్యాగాలు వద్దు. మీరు మేము కలుద్దాం, మీరు మేము కలుద్దాం, సిపిఐ సిపిఎం కలుద్దాం. ముందు విలీనం కాకపోయినా ఒక దశకి వద్దాం, చివరి దశకి అందరం కలుద్దాం, అందరం విలీనం అవుదాం. అందరం విలీనమై ఈ ఎర్ర జెండాలన్నీ ఒకే ఎర్ర జెండాగా పెట్టుకుందాం. ఆనాడు ఎర్ర కోట పైన ఎర్ర జెండా తప్పితే ఈ దేశంలో మరో జెండా ఉండదని చెప్పి నేను మా తమ్ముడు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు మీ సిద్ధాంతాన్ని మేము చెప్పామని మార్చుకోమని నేనేం చెప్పను, కానీ ఆలోచన చేయండి. ఆలోచన చేసి మేము మనందరం ఒకప్పుడు కలిసి ఉన్నప్పుడు ఆలోచన చేసిన వాళ్ళమే, మరలా ఆలోచన చేయండి. ఆలోచన చేసి జనజీవన స్రవంతిలోకి కలిసి రండి, కలిసి మనం నడుద్దాం, కలిసి పోరాటం చేద్దాం. ఆ విధంగా ఈ దేశంలో సరైన ఒక ప్రత్యామ్నాయం అసలు ఎక్కడ వచ్చేయండి ఇవన్నీ. మన పార్టీ చీలిపోకపోతే, కమ్యూనిస్టులు చీలిపోకపోతే, ఒకప్పుడు మనం కాంగ్రెసే కదా, మనం కమ్యూనిస్టులు చీలిపోబట్టి ఇవాళ అన్ని పార్టీలు మతం పేరుతో, ఒకడు కులం పేరుతో, ఒకడు ప్రాంతం పేరుతో, ఇంకొకడు ఉన్నారు. కానీ 100 ఏళ్ళు మనం ఉన్నాం, అది గమనంలో తీసుకోండి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.